సైడ్ నుంచి సైడ్కి వచ్చేసి దాటి చెప్పులు తెచ్చుకోవాలి నేను కూడా కాలిపోయి ఆ ఎస్సీలు, ఆ కార్పొరేటర్లు ఆ శ్మశానం అడ్డగించుకొని ఈ స్తంభాలు ఎరగొట్టారు, ఆ బోర్డు పగలగొట్టేసరికి తెలిసిన విషయం తెలుసుకొని ఆ శ్మశానం వాటికి దగ్గరికి వెళితే ఆ స్తంభాలు ఎరగొట్టిన వాళ్ళు, ఆ బోర్డు పగలగొట్టిన వాళ్ళు, ఆ శ్మశానం వాటికి పక్కనే అక్కడే ఉన్నారు వాళ్ళు. ఈ బాధితులు ఆ ఊరు గ్రామస్తులు వెళ్ళి వాళ్ళు అడుగుతుంటే వాళ్ళ మీదకి దాడులు చేసేదానికి, వాళ్ళని కొట్టడానికి వెళ్ళడం, ఆడవాళ్ళతో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అన్నమాట. అంటే దాడులు చేస్తే అంటే వాళ్ళు అడగడం జరిగింది, ఏందయ్యా మేము అమాయకులు అయితే అమాయకులు యానోదని చెప్పి మా శ్మశానం కబ్జా చేసుకుని మమ్మల్ని మోసం చేయాలని నేను చూస్తున్నారా అని అడిగితే, ఈ ఎస్సీకి కులానికి సంబంధించిన వాళ్ళు అంటే ఈ కార్పొరేటర్లు ఆ పక్కన స్థలాలు వెళ్ళాలని ఎస్సీలు వాడుకొని అంత దిగజారిపోతున్నారా మీరు ఎస్సీలు అంటే మీరు న్యాయం చేయండి. ఎస్సీలు వాడుకుంటున్నారంటే మీరు వాళ్ళకి బానిసలు అవుతున్నారా? ఇప్పుడు ఎవరైనా సరే యానాదులకి ఒక న్యాయం చేయాలని చెప్పి ఎవరైనా పోరాడతారు, కానీ ఇప్పుడు మీరు యానాదులపైకి మీకేం సంబంధం ఉంటే అక్కడికి వచ్చారు, ఆ స్థలం కాసుకో, మీ పొలాలు ఆ పక్కన ఉన్నాయి, ఈ శ్మశానం ఈ పక్కన ఉంది, మీకు వాళ్ళకి అసలు ఏం సంబంధం? మీరు అసలు ఎందుకు వచ్చారు ఈ దాడులకి? వాళ్ళకి అసలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీ స్థలంలోకి వాళ్ళు వచ్చారా? రాలేదు కదా. అటువంటిప్పుడు మీరు ఎందుకు దాడులకు పాల్పడి మీ వెనక ఎవరు ఉన్నారు? దీన్ని మాత్రం ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఆ వీడియోలో ఉండే వాళ్ళందరి మీద మేము కంపల్సరీగా కేసు పెట్టేంత వరకు ఈ పోరాటం మనకి ఆగదు. ఎందువల్లంటే ఈ విధంగా ఈ అధికారులకు తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా అనేది మాకు అర్థం కావట్లేదు. మేము ఇన్ని ప్రయత్నాలు చేసుకుంటా పోతాం, ఒక దగ్గర నుంచి అందరికి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. ఈ భయంకరంగా కోవూరు నియోజకవర్గంలో కబ్జాలకు గురవడం ఎక్కువగా మనం చూస్తున్నాము. ఇవన్నీ మేము ఒక అర్జీలు ఇవ్వడం, అవి మళ్ళీ తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం, మళ్ళీ వాళ్ళకి పరిష్కారం జరగడం, ఈ విధంగా జరుగుతున్నా కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతున్నాయి తప్పనిచ్చి ఇవి తక్కువ అవడం లేదు. కాబట్టి నేను మండల అధికారి, జిల్లా అధికారిని ఒకటే కోరుకుంటున్నా, నందలకుంట ఆ సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. చేయని వేడల ఈ యానాది మహానాడు ఖచ్చితంగా వదలదు. ఇది వచ్చేసి ఒక ఉద్యమంగా తయారవుతుంది. ఇదే విధంగా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది, నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కోరుకునేది ఏంటంటే, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పుకునేది ఏంటంటే, సార్ ఇక్కడ మీ ప్రభుత్వం, మీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏ విధంగా పనిచేస్తున్నారో మేము అడగట్లా, కానీ మీ పేర్లు చెప్పుకొని ఇక్కడ మీకే చెడ్డ పేరు తెచ్చేదానికి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎక్కువ మంది ఇది సిట్టింగు నాయకులు తయారైపోయి ఎక్కువ మమ్మల్ని యానాదులను టార్గెట్ చేస్తున్నారు. ఇది గుర్తించండి. యానాదులకి టార్గెట్ చేస్తున్నారు. యానాదులు శ్మశానాలు, ఇళ్ళు, స్థలాలు, పొలాలు, లాస్ట్కి ఆడవాళ్ళు కూడా బలత్కారం చేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా సాగుతూ ఉంది. ఇది ఎందుకు మీరు దృష్టి పెట్టట్లేదని చెప్పి మాకు ఇది నిదర్శనం. నందలకుంటలో జరిగిన సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత కూడా ఏ అధికారి కూడా దీన్ని ఖండించి పట్టించుకోలేదంటే దీనికి ఇదే సాక్ష్యం అని చెప్పి కూడా మేము ఈ యానాది మహానాడు తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది. ఏం అడగటం లేదు, మా ఉండిందే కావాలా. నేను చాలా 10 రూపాయలు వేసుకుని తీసుకున్నాము. ఈ స్థలం చెప్పు ఫస్ట్ రోజు బాగా స్పందించారు. మీ స్థలం మీ గాడ బట్టి పోస్తాను అసలు స్వచ్ఛంద ఫస్ట్ రోజు అన్నాడు. అంటే అప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇప్పుడు వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందో శ్మశాన వాటితో ఏర్పరచుకున్నందుకు బోర్డు నాటుకుంది. ఆ స్థలం ఇప్పుడు మేము చేస్తున్న దానికి